హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ పండగ ఎలా చేసుకున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది పండగ తర్వాత అన్నయ్య అయితే వచ్చాడు మాతో అని నేను వ్లాగ్లో చెప్పాను కదండి. తన కోసం చేస్తున్నాను ఈ వడలు, అదేనండి గారెలు, శనగపప్పు గారెలు, శనగపప్పు వడలు, ఏమన్నా ఒకటే కదా. తనకి ఇష్టం అండి ఇది చాలా, అందుకనిసే ఇది శనగపప్పులు నేను 6 గంటలైతే నానబెట్టాను. నానబెట్టేసి ఎందుకంటే విడిగా తీసేసాను. మనం గారెలు వేసినప్పుడు మనం గ్రైండ్ చేసుకుంటాం కదా, గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ మిగిలిన పప్పుని వేసి గారెలు చేస్తే బాగుంటాయి. అందుకనేసి నేను గిన్నెలో పక్కన పెట్టాను అనమాట. ఏంటంటే ఇవి ఎక్కువ మిక్సీ పట్టకూడదు, నార్మల్గా వేసేసుకోవడమేనండి. ఏంటంటే మెత్తగా అయితే బాగోదు, కొంచెం బరకగా ఉండి మనం గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు, గ్రైండర్ ఉన్నా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట గ్రైండర్లో. కానీ మిక్సీ అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా అనేసి ఇంకా ఇలా చేసేసాను. ఇవి సాయంత్రం టీ తాగినప్పుడు 4 గంటలకి ఆ టైంకి అయితే బాగుంటుంది అనమాట. మనం చెప్పాను కదా, నేను కొంచెం పప్పు అనేది వేసాను. అలా పప్పు వేసేసుకొని కొంచెం మనకి గారెలకి ఇందులో ఒక టిప్ చెప్తాను మీకు. ఎప్పుడైనా అది పలచగా అయితే కొంచెం శనగ పిండి ఉంటుంది కదా, అప్పుడు అది వేసేసి మీరు గారెలు చేసేసేయండి. కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. కొంచెం వాటర్ వేసి మిక్స్ పెడితే సరిపోతుంది, ఇంకేం లేదు. అందులోనే నేను ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర అండ్ క్యారెట్, ఇంకా అల్లం వేసి, కొంచెం పచ్చిమిర్చి వేయలేదు ఎందుకంటే పిల్లలు తింటారు, అందుకని పచ్చిమిర్చి అనేది వేయలేదన్నమాట. అల్లం వేసాం కదా, కొంచెం కారంగా ఉంటుంది, బాగుంటుంది. కారం ఉన్నా తినరు పిల్లలు, అందుకనేసి నేనేమి వేయలేదు. లేదంటే మీరు పాలకూర అండ్ తోటకూర ఉంటుంది కదా, అవి వేసినా మీరు ఇలా గారెలు చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఎందుకంటే పిల్లలు తినరు కదండి. బయట తోటకూర తీసుకొని మనం ఫ్రై చేసి పెడితే అస్సలు తినరు, పాలకూర తీసుకొని ఫ్రై చేస్తే అస్సలు తినరు. లేదంటే పరోటాలు వేసినప్పుడు వేసినా బాగుంటుంది, అలా వేసినా టేస్ట్ ఉంటుంది, తినేస్తారు. కాబట్టి నేను అదే ఆయిల్ హీట్ అయిన తర్వాత గారెలు వేసేసుకున్నాను. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది అయితే వేసేసాను అనమాట. అందుకే రౌండ్ షేప్ అని పర్వాలేదు కదా, పర్వాలేదు ఒకలా వస్తాయి, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి. అందరూ తిన్నారనమాట, పిల్లలు ఇంకా అందరూ అనమాట. మనకి హీట్ మరీ ఏంటంటే ఈ వడలకి హీట్ ఎక్కువ ఉండకూడదు. మరి హీట్గా ఉంటే ఏంటంటే లోపల ముద్ద అనేది పచ్చి ముద్ద అంటారు కదా, అలా అది ఉడకదనమాట. మరి హైలో పెడితే ఉడకదు. నార్మల్గా మిడిల్లో పెట్టుకొని మనం గారెలు అనేది వేయించుకుంటే బాగుంటుంది అనమాట. ఇది ఇక్కడ షేక్ అయిపోయింది, నేను చేతితో పట్టుకొని ఇంకా తీసాను ట్రైపాడ్ నుంచి, అందుకనేసి షేక్ అయింది, ఏమనుకోకండి, ఓకేనా. ఇంకా మా వడలు అయితే అయిపోయాయి. చాలా చాలా బాగున్నాయి అంటారు కదండి, అన్నారు బాగున్నాయని. చాలా నాకైతే బాగా నచ్చాయి అన్నమాట. ఎందుకంటే ఇవి కొందరు తెల్లగా చేస్తారు, అవి ఏమి సరిగ్గా అవ్వవు, లోపల ఉడకదన్నమాట. కొంచెం ఉడికినట్టు అంటే కలర్ చేంజ్ అయితే బాగుంటుంది వడలు. ఇంకా అందరూ తినేశారు, చాలా చాలా బాగున్నాయి అనేసరి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మళ్ళీ చెప్తున్నాను, ఏమనుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.